మహాత్మా గాంధీ పేరుతో అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకం పేరును మార్చి గాంధీజీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర యోజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగమధు, స్టేట్ మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు మండిపడ్డారు. దేశంలోని పేదలు, కూలీలు, గ్రామీణ ప్రజలకు జీవనాధారం కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన చారిత్రక సంక్షేమ పథకమన్నారు. గాంధీజీ పేరు తీసేయడం ద్వారా ఆయన ఆశయాలను, త్యాగాలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ నేతల కష్టాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని పేరు మార్పే కాకుండా దాని వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక అనాలోచిత ధోరణితో వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మొత్తం ఖండిస్తున్నాయి. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని నడవకుండా, గాంధీ గారి పేరు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజల మధ్యన భేదాభిప్రాయాలు తీసుకొని వస్తూ, అంటే కులాలకు మతాలకు మధ్యన తారతమ్యాలు తీసుకొని వస్తూ వాళ్ళ మధ్యన చిచ్చు పెడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాల మీద ప్రజల దృష్టి వెళ్లకుండా మరల్చడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా 11 సంవత్సరాలు గడిచిపోయింది. ఏ ఎలక్షన్ గెలిచినా ప్రజల మెప్పుతో గెలుస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ అది ప్రజల మెప్పు కాదు. ఓట్ చోరీ ద్వారా, దొంగ ఓట్ల ద్వారా, పచ్చిగా నిజంగా నిక్కచ్చిగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు దొంగ గవర్నమెంటు అని చెప్పాలి. దొంగ ఓట్లతో ఏర్పడినటువంటి గవర్నమెంట్, ప్రజల ఆమోదం చేత గాని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని పేరు మార్పే కాకుండా దాని వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక అనాలోచిత ధోరణితో వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మొత్తం ఖండిస్తున్నాయి. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని నడవకుండా, గాంధీ గారి పేరు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజల మధ్యన భేదాభిప్రాయాలు తీసుకొని వస్తూ, అంటే కులాలకు మతాలకు మధ్యన తారతమ్యాలు తీసుకొని వస్తూ వాళ్ళ మధ్యన చిచ్చు పెడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాల మీద ప్రజల దృష్టి వెళ్లకుండా మరల్చడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా 11 సంవత్సరాలు గడిచిపోయింది. ఏ ఎలక్షన్ గెలిచినా ప్రజల మెప్పుతో గెలుస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ అది ప్రజల మెప్పు కాదు. ఓట్ చోరీ ద్వారా, దొంగ ఓట్ల ద్వారా, పచ్చిగా నిజంగా నిక్కచ్చిగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు దొంగ గవర్నమెంటు అని చెప్పాలి. దొంగ ఓట్లతో ఏర్పడినటువంటి గవర్నమెంట్, ప్రజల ఆమోదం చేత గాని మహాత్మా గాంధీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.